హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ప్రిపేర్ అయినట్లయితే మ్యాథ్స్ అంటే చాలా భయపడుతూ ఉంటారు చాలామంది. మరి దానిని అసలు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ విధంగా చదివితే నేను 25కి 25 మార్కులు తెచ్చుకోవాలి, తెచ్చుకోగలను అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అయితే మీకు మొదటి నుంచి ఏ విధంగా మనం అసలు స్టార్ట్ చేయాలి, ఆల్రెడీ నేను చదివేసి ఉన్నా నేను ఏం చేయాలి, ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్క దానికోసం తెలుసుకుందాం. మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే మాత్రమే మీకు మొత్తం అర్థమవుతుంది. మీరు తర్వాత ఎలా చదవాలి, ఏ విధంగా చదువుకోవాలనేసి మీకు మీరుగానే ప్రయత్నించవచ్చు. కానీ అర్థమెటిక్ సంబంధించి ఈ 25 మార్కులు మనం ఎలా తెచ్చుకోవాలనేసి ఈ యొక్క వీడియోలో చూద్దాం ఒకసారి. రైట్, ఫస్ట్గా మన యొక్క ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి సిలబస్ అనేది, అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించి, అదే జనరల్ ఇంటెలిజెన్స్ అన్నీ కూడా ఏ విధంగా మనకు అడుగుతూ ఉన్నాడో ఒకసారి చూద్దామండి. మ్యాథమెటిక్స్ సంబంధించి మనకు 25 క్వశ్చన్లు ఇస్తూ ఉంటాడు, 25 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్కులు, అదేవిధంగా 30 క్వశ్చన్లు. జనరల్ సైన్స్ 25 క్వశ్చన్లు, 25 మార్కులు. జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్లు, 20 మార్కులు. అన్నింటికీ కానీ మీకు 90 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే ఓన్లీ మ్యాథమెటిక్స్కి సంబంధించి మాత్రమే ఈరోజు ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ 25కి 25 తెచ్చుకోవడం చాలా ఈజీ అండి. 25 తెచ్చుకోవడం చాలా ఈజీ, కానీ ఎక్కడి నుంచి నేను స్టార్ట్ చేయాలనే తెలియక చాలామంది ఏదేదో చదివేసి ఎక్కడెక్కడి నుంచో స్టార్ట్ చేస్తారు. మొదటిగా మనం అసలు ఏం చదవాలనేసి మాత్రమే అబ్జర్వ్ చేద్దాం. ఓకే, రైట్ అండి. చూడండి, ఇక్కడ అసలు ప్రీవియస్గా మనకు ఎక్కువగా ఏ చాప్టర్ నుంచి అడుగుతూ ఉన్నాడు, దాని మీద ఫస్ట్ చూసి తర్వాత అప్పుడు ఎలా మనం చదవాలి, ఎక్కువగా మనం ఏ టాపిక్ పైన ఫోకస్ చేయాలనేసి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ నెంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ నెంబర్ సిస్టమ్ నుంచి అయితే మనకు మంచి మార్క్స్ అంటే కనీసం 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. అండ్ బాడ్ మార్క్స్కి సంబంధించి 2 నుంచి 3 మార్కులు వస్తూ ఉంటాయి. అండ్ డెసిమల్ అండ్ ఫ్రాక్షన్కి సంబంధించి 1 లేదా 2, యావరేజ్ కూడా అడుగుతూనే ఉంటాడండి. 1 లేదా 2, ఎల్సిఎంకి సంబంధించి 1 లేదా 2, రేషియో అండ్ ప్రపోర్షన్ 2 మరియు 3, పర్సంటేజ్ అనేది 2 నుంచి 3, మెన్సురేషన్ అనేది ఒక 2 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్ అనేది బాగా ఇంపార్టెంట్ 3 నుంచి 4, టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది 2 నుంచి 3, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 క్వశ్చన్, ప్రాఫిట్ అండ్ లాస్ 1 లేదా 2, ఆల్జీబ్రా అనేది ఇవ్వకపోవచ్చు 1 క్వశ్చన్, అండ్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించి 1 క్వశ్చన్, ఏజెస్కి సంబంధించి అయితే కంపల్సరీగా 1 లేదా 2 అడుగుతూ ఉంటాడండి. అండ్ క్లాక్స్ అండ్ క్యాలెండర్ అడగవచ్చు, అడగకపోవచ్చు, ఇంకా ఎక్స్ట్రా ఏవైనా సరే అడగవచ్చు ఇక్కడ. మరి ఇక్కడ ఇప్పుడు ఈ లెసన్స్లో నుంచి మనం ఇప్పుడు బాగా ఎక్కువగా చూడాల్సిన టాపిక్స్ ఏంటి, ఓకేనా? ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి సార్ అంటే బాడ్మాస్ రూల్ అండి. బాడ్మాస్ రూల్ చూడాలి. తర్వాత ఏంటి సార్ అంటే రేషియో అండ్ ప్రపోర్షన్ చూడాలి. రేషియో అండ్ ప్రపోర్షన్. తర్వాత పర్సంటేజ్ అనేది ఒకటి ఇంపార్టెంట్, పర్సంటేజ్ అనేది ఒకటి చూడాలి. నెక్స్ట్ మెన్సురేషన్ అనేది చూడాలి. టైమ్ అండ్ వర్క్ చూడాలి. ఎక్కడికి వచ్చినప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ చూడాలి. ఇంకా ఏజెస్ సంబంధించి అయితే ఇంకొకటి ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చూడాలి. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చూడాలి, ఇంపార్టెంట్. అంటే ఓవరాల్గా మనకు అర్థమెటిక్లో చాలా టాపిక్స్ ఉంటాయి. మరి అవన్నిటికంటే మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 టాపిక్స్ మీరు చూసినట్లయితే మంచి మార్క్స్ అనేది తెచ్చేసుకోవచ్చు. ఎలా సార్ అంటే మినిమం మనకు 15 to 18 మార్క్స్ అయితే ఈ 7 టాపిక్ల నుంచే వస్తాయండి. టోటల్గా మనకు 25 మార్క్స్ ఇస్తాడు. ఈ 25 క్వశ్చన్లో ఈ 7 టాపిక్ల నుంచి 15 to 18 మార్క్స్ వస్తాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు ప్రతిరోజు చూడండి ఒకసారి. ఎవ్రీడే మీరు లైవ్లో ఎవ్రీడే మనకు 11 o'clock అయితే లైవ్ జరుగుతుందండి. మ్యాథ్స్కి సంబంధించి మీరు ఆ లైవ్లో జాయిన్ అయితే మీకే అర్థమైపోతుంది ఎక్కడి నుంచి అసలు ఎన్ని మార్కులు వస్తూ ఉన్నాయి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తూ ఉన్నాయని మీకే క్లియర్ అయిపోతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ప్రిపేర్ అయినట్లయితే
మన యొక్క కోర్స్ అనేది కేవలం 1000 రూపీస్కి అయితే అందించడం జరుగుతూ ఉందండి. సో ఈ కోర్సెస్ అనేది ప్రతి ఒక్కదానికి అంటే ఆర్ఆర్బి గ్రూప్ డీకి మీరు తీసుకుంటే ఎన్సీఆర్టీ కంటెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని కూడా 1 lakh బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయడం కోసం అంటే విత్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాం. సో దాంట్లో ఇంక్లూడెడ్ అండ్ ప్రాక్టీస్ చేయడానికి 1 lakh బిట్స్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేస్తాం. దీంట్లో మీకు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్. సో మీకు లైవ్ అనేది కూడా ప్రతిరోజు లైవ్ అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ సైన్స్ అనేది ఉంటుంది. ఈ జనరల్ సైన్స్లో సో బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ 3 కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ప్లే స్టోర్ నుంచి పిఆర్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, కోర్సెస్ చూడండి. సో డెమో వీడియోస్ కూడా ఉంటాయి, వాటిని కూడా చూడండి. సో ఆ తర్వాతనే పర్చేస్ అయితే చేసుకోండి. రైట్. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సో ఫస్ట్గా మనం ఏం చేయాలి సార్ అంటే స్టేజ్ 1లో మనం ఏం చేయాలి అసలు అంటే అసలు నాకేమీ రాదు, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మొదటిగా నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ మీరు కనీసం 1 to 20 టేబుల్స్ అయితే నేర్చుకోవాలండి. ఓకేనా? తర్వాత స్క్వేర్స్ అప్ టు 30, క్యూబ్స్ అప్ టు 20, తర్వాత ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండ్ ఫ్రాక్షన్స్. ఓకే. సో స్టేజ్ 1లో మనం ఏం నేర్చుకోవాలి సార్ అంటే ఇవి ఏవైతే ఉన్నాయో వీటిపైన ఫుల్గా మీరు కంబైండ్ వచ్చిన తర్వాత అప్పుడు స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 వరకు అయితే వెళ్ళాలి. ఓకే. స్టేజ్ 1లో బాగా ఇవి మాత్రం నేర్చాలండి ప్రతి ఒక్కరం కూడా. సో స్టార్టింగ్లో నేను ఉన్నాను అనుకుంటే ఇంకా నాకు మ్యాథ్స్ రాదు అని భయపడుతూ ఉంటే అప్పుడు ఇది కానీ మీరు నేర్చినట్లయితే అప్పుడు స్టేజ్ 2 దగ్గరకు రావాలి. సో ఇది మీరు క్లియర్గా బాగా నేర్చుకుంటే స్టేజ్ 2 అనేది మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. స్టేజ్ 2లో ఏం నేర్చుకోవాలి సార్ అంటే పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది నేర్చుకోవాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత రేషియో అండ్ ప్రొపోర్షన్ అనేది నేర్చుకోవాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏజెస్ నేర్చుకోవాలి. ఈ స్టేజ్ 2 కంప్లీట్ అయిపోతే ఈ స్టేజ్ 2లో మీకు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ టాపిక్స్ నుంచి మీకు కనీసం 6 to 8 మార్క్స్ వస్తాయండి. 6 to 8 మార్క్స్ అయితే గ్రూప్ డీలో కంపల్సరీగా వస్తాయి. 6 to 8 మార్క్స్. మరి స్టేజ్ 3కి వెళ్దాం ఒకసారి. సో మోడరేట్గా ఉంటుంది స్టేజ్ 3 అనేది. చూద్దాం స్టేజ్ 3 ఏం చదవాలి సార్? ఎస్ఐ అండ్ సిఐ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళాలి. ఇచ్చాం కదా ఏదో నచ్చింది ఏదేదో మీద చేసామంటే కాదు, మొత్తం టాపిక్ అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చిన తర్వాత ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసి అప్పుడు కూడా క్లియర్ అయిన తర్వాతనే నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళాలి. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్ ఈ 4 టాపిక్లు మీకు 6 to 8 మార్క్స్ వస్తాయి. అగైన్ ఇక్కడ కూడా ఓకేనా. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్, అదేవిధంగా సో టైమ్ అండ్ స్పీడ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఈ 2 టాపిక్స్ బాగా నేర్చుకోవాలి. స్టేజ్ 3 కంప్లీట్ అయిపోతుంది. స్టేజ్ 3 కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు స్టేజ్ 4 అడ్వాన్స్ మ్యాథ్స్లోకి వెళ్ళాలి. ఓకే సార్ అర్థమెటిక్ అనేది ఇవే ఉంటాయి ఇంకా టాపిక్స్ ఉన్నాయి కదా? ఎస్ ఉండొచ్చు. సో మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామో వీటిపైన మీరు ఫోకస్ చేస్తే మన గ్రూప్ డీకి సంబంధించి 25 మార్కులు ఈజీగా ఎలా క్రాక్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో రైట్, స్టేజ్ 4లో అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది ఉంటుంది. జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, మెన్సురేషన్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు మీరు ఆర్ఆర్బి గ్రూప్ డీలో ఇది చదవాల్సిన అవసరం లేదు. అండ్ దీనిపైన ఒక 2 క్వశ్చన్స్ బాగా వస్తాయండి. ఓకే. అండ్ ట్రిగ్నోమెట్రీలో హైట్స్ అండ్ డిస్టెన్స్ మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది. మొత్తం ఏమో అవసరం లేదు. హైట్స్ అండ్ డిస్టెన్స్లో ఒక క్వశ్చన్ ఇస్తాడండి, అండ్ జామెట్రీలో ఒక క్వశ్చన్ ఇస్తాడండి, ఆల్జీబ్రాలో ఒక క్వశ్చన్ ఇస్తాడు, మెన్సురేషన్లో 2 క్వశ్చన్లు ఇస్తాడు. ఓకే. ఈ 4 టాపిక్లు అడ్వాన్స్ అనేది స్టేజ్ 4కి మీరు వెళ్ళాలి అంటే సో ముందుగా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనేది కంప్లీట్ చేసి ఆ తర్వాతనే అడ్వాన్స్ దగ్గరికి వస్తే ఒక మ్యాథ్స్ పైన ఫుల్గా మీకైతే ఒక కమాండ్ అనేది వచ్చేస్తుంది. రైట్. సో నెక్స్ట్ ఏం చేద్దాం? రైట్. సో అసలు ఎలా చదవాలి సార్ అంటే ప్రాక్టీస్ ఎవ్రీ అవర్ అనేది ఒక 1 అవర్ మీరు తీసుకున్నట్లయితే ఈ 1 అవర్లో నేను ఏం చేయాలి అనేసి అనుకుంటే సో ఫస్ట్ 15 మినిట్స్ ఏం చేస్తారంటే
కాన్సెప్ట్ మాత్రమే నేర్చుకోండి సార్. కాన్సెప్ట్ మాత్రమే, ఇంకేమీ చేయొద్దు. ఓన్లీ కాన్సెప్ట్. 15 మినిట్స్ ఓన్లీ కాన్సెప్ట్ నేర్చిన తర్వాత 30 మినిట్స్ ప్రాక్టీస్ చేయాలండి. ఒక్క మోడల్ మీరు నేర్చిన ఆ ఒక్క మోడల్ కాన్సెప్ట్ మాత్రమే నేర్చుకోండి. తర్వాత కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒకటే మోడల్ పైన కాన్సెప్ట్ నేర్చుకోండి. ఆ మోడల్ పైన ఉన్నటువంటి 30 మినిట్స్ ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. అది 10 చేసినా పర్లేదు, 5 చేసినా పర్లేదు, కానీ ప్రాక్టీస్ అనేది చేయాలి 30 మినిట్స్. అండ్ లాస్ట్ 15 మినిట్స్ ఏం చేయాలి సార్, మరలా నువ్వు ఏదైతే ప్రాక్టీస్ చేసావో, ఏదైతే నువ్వు కాన్సెప్ట్ అనేది ప్రిపేర్ అయ్యావో దానిని ఒకసారి మరలా రివిజన్ చేసుకోవాలి. ఇది మ్యాథ్స్ అనే కాదండి, దేనికైనా సరే, ఐ మీన్ సైన్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మీరు ఏది తీసుకున్నా సరే ఈ ప్యాటర్న్లో మీరు ఫాలో అయితే ఎవ్రీ అవర్కి సంబంధించినటువంటిది ఇదండి. ప్రతి గంటకు సో చాలామంది 1 అవర్ నాన్ స్టాప్గా 1 అవర్ చదివేసి నెక్స్ట్ 1 అవర్ అనేది ఏదేదో చేస్తామని అనుకుంటారు. కానీ ఒక 1 అవర్ మాత్రమే ఆలోచించండి. 1 అవర్లో నేను ఏం చేశాను, ఏం చదివాను, ఏం ప్రాక్టీస్ చేశాను, ఇది మాత్రం ఆలోచించి ఇది కానీ మీరు ఫాలో అయితే గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఉద్యోగమే కాదండి, సో ఎన్టీపీసీ కూడా మీ చేతిలో ఉంటుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా రైట్. ఇది చూడండి, అసలు ఎలా చదవాలి, ఏమేమి చదవాలి, రోజులు ఎన్ని గంటలు చదవాలి అని చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఎన్ని గంటలని నేను చెప్పే కంటే మీకు మీరుగా ఆలోచించుకుంటే బెస్ట్. సో మ్యాథమెటిక్స్ సంబంధించి మాత్రం ఎవ్రీడే ఒక 2 అవర్స్ చదవండి. అండ్ రీజనింగ్ ఒక 2 అవర్స్ చదవండి కంపల్సరీగా అండి. ఒకవేళ నువ్వు మ్యాథ్స్లో కొంచెం బాగా చదివంటే ఇక్కడ సైన్స్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయండి. లేదు నేను రీజనింగ్లో బాగా చేస్తానంటే ఇక్కడ ఒక 1 అవర్ ఇచ్చి మ్యాథ్స్లో ఒక 3 అవర్స్ కంపేర్ చేసుకోండి. మీరు ఏం చేసినా కంపల్సరీగా అయితే ప్రాక్టీస్ అనేది అవసరం. 1 అవర్ చదివితే 1 అవర్ అనేది ప్రాక్టీస్. 1 అవర్గా కంపేర్ చేసుకుంటే 15 మినిట్స్లో 30 మినిట్స్ అనేది ప్రాక్టీస్ అవసరం. ఇలా ప్రతి దానికి కూడా మ్యాథ్స్ కానీ, రీజనింగ్, జనరల్ సైన్స్, ఈ మూడింటిపైన మీరు చదివితే కంపల్సరీగా మీకు 75+ అయితే మార్క్స్ వస్తాయి గ్రూప్ డీకి సంబంధించి. కానీ ఎలా సార్, వీక్లీ 2 లేదా 3 మాక్ టెస్ట్లు అయితే రాయాలి. వీక్లీ రాయండి, రోజు అవసరంలా. వీక్లీకి ఒక 2 టెస్టులు రాయండి. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తూ ఉన్నాయి, నేను ఎలా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కడ మార్క్స్ తగ్గుతూ ఉన్నాయి, ప్రతి ఒక్క దానిపైన చూస్తే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఏం చూడాలా, ప్రీవియస్ పేపర్లు అనేది చూడాలి. ఈ ప్రీవియస్ పేపర్లకు మన యొక్క లైవ్ అనేది ఎవ్రీడే మీకైతే 11 o'clock అయితే లైవ్ ఉంటుంది. సో ప్రీవియస్ కోసం మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. సో ప్రతిరోజు లైవ్లో మీరు జాయిన్ అయితే ఆ ప్రీవియస్ క్వశ్చన్లని మనం ఇక్కడ తెలుగు మీడియంలో మరి ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం జరుగుతుంది. సో తర్వాత ఏదైతే నువ్వు మార్క్ టెస్టులు రాసావో వాటిని ఎనాలిసిస్ చేసుకోవాలి. ఎనాలిసిస్ చేస్తేనే నువ్వు ఎక్కడ తగ్గుతా ఉన్నా, ఎక్కడ నేను మిస్టేక్ చేశాను, ఏ పాయింట్ ఆఫ్లో నేను తప్పు చేశాను అనేది నువ్వు అబ్జర్వ్ చేస్తే, సో అక్కడ మరలా దాన్ని రిపీటెడ్గా మళ్ళీ చదివితే ఇంకొకసారి ఆ మిస్టేక్ అనేది చేయం. ఓకే, సో ప్రతి ఒక్కరూ ఈ విధంగా స్టార్ట్ చేయండి. ప్లే స్టోర్ నుంచి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేస్తే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి కోర్స్ అయితే కేవలం 1000 రూపాయలకి 6 నెలల వ్యాలిడిటీకి ఇవ్వడం జరుగుతుందండి. అన్నీ కూడా మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో దిస్ ఈజ్ ద బెస్ట్ కోర్స్ అండి ఎన్సీఆర్టీ. సో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సో ప్రతి సబ్జెక్ట్ అన్నీ కూడా మీకు సో ఎన్సీఆర్టీలోనే చెప్పడం జరిగింది. సబ్జెక్ట్స్ అన్నీ కూడా సో ఎన్సీఆర్టీ క్లాసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్. సో మీకు సైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని 100 సార్లు చెప్తా ఉన్నా. ఇచ్చినటువంటి ఈ 25 క్వశ్చన్స్ గాను సైన్స్ అనేది సో 25 తెచ్చుకునే విధంగా మీకు సో క్లాసెస్ చెప్పించడం జరిగింది. సో ఇప్పుడు చాలామంది ఎన్సీఆర్టీ సిలబస్ చేంజ్ అయింది కదా అనేసి అంట. సో దానిని కూడా మరలా మనం రిపీట్ చేసి మరలా వీడియోలు అయితే అప్లోడ్ చేసాం. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవ్రీడే లైవ్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.